అండ్ మరొక పక్క సార్ ఇప్పుడు ఇంత హాట్‌గా ఉంది ఢిల్లీ. ఓకే. పార్లమెంట్ సెషన్స్ కూడా చాలా వేడిగా సాగుతున్న ఈ టైంలో అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనే వార్త ఒక 4, 5 డేస్ నుంచి చక్కర్లు కొడుతోంది. అంటే వాళ్ళు పిలిపించుకుంటున్నారా? లేదంటే కొన్ని కేసుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళబోతున్నారా? ఏమై ఉండొచ్చంటారు? అంటే ఇప్పుడు ఇప్పటివరకు అధికారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ స్పందించలేదు. సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది. దానికి 2 కారణాలు. ఒకటి, ఆయన రాజకీయంగా విమర్శించే వాళ్ళు, ఎటకారం చేసే మొదటోళ్ళు ఎటకారం చేసే వార్తలు. ఒకవేళ పోతాడేమో, ముందే ఒక రాయేసేస్తే పోతుంది, ఎందుకు పోతున్నాడనేసి ఆయన్ని రెగ్యులర్‌గా మాట్లాడే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. అదొక ప్రచారం. కానీ 2 ఏళ్ళు అయిపోయింది. పార్లమెంటులో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి చాలా మంది ప్రధానమంత్రిని జగన్ గారు కలవచ్చు అనుకుంటున్నారు. ఏంటా తీరు? మన పార్లమెంటు పార్టీ సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశాడు. సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో రాజ్యసభలో గాని, మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో లోక్సభలో ఆ పార్టీ లేవనెత్తిన అంశాలు చూస్తున్నప్పుడు ఈ 2 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేసినటువంటి పోరాటాలు, అది రైతులకు గిట్టుబాటు ధర కావచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, లాకప్ డెత్ కేసు ఫ్రమ్ విజయవాడ కావచ్చు, ఇట్లా చాలా డిఎస్సి అక్రమాలకు సంబంధించి కావచ్చు, ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రాష్ట్ర పరిశ్రమలు రావడం, పెట్టుబడులు రావడం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఏవైతే ఉన్నాయి ఈ కీ పాయింట్స్ ఏదైతే 2 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుందో దాన్ని కంప్లీట్ గా రిఫ్లెక్ట్ చేశారు భారత పార్లమెంట్ లో. నేను చెప్పి మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో లోక్సభలో, ముఖ్యంగా లోక్సభలో బాగా చేస్తున్నారు. ప్రతిదాన్ని ఎన్లైట్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రభుత్వాన్ని కలవడమే కదా. అంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పోరాటం చేసినామో దాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని జగన్ గారు ఆదేశించాడు. దాన్ని ఎఫెక్టివ్ గా మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో లోక్సభలో ఆ పార్టీ వ్యవహరించింది. అంటే జాతిని ఆకర్షించింది. దశ ఈ కాక్రోచ్ జనతా ఇష్యూరాప్తి 2-3 రోజులు అదే ఉండేది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? భారత ప్రధానమంత్రిని కలవాలి, భారత ప్రభుత్వాన్ని కలిసి చెప్పాలి. దాంట్లో మీకు చూస్తే ఇప్పుడు డిఎస్ అక్రమాలు ఉన్నాయి, కేంద్రానికి ఫిర్యాదు చేస్తారు. గిట్టుబాటు ధర, అది మామిడి రైతులది కావచ్చు, లేకపోతే ఉల్లి రైతులది కావచ్చు, కమర్షియల్ క్రాప్స్ కి ఏవి గిట్టుబాటు ధర లేవు. ఆయన అన్ని చోట్ల పోయించాడు. గోదావరిలో ఆక్వా, గుంటూరు మిర్చి, తర్వాత పశ్చిమ గోదావరి పొగాకు, రాయలసీమలో మామిడి, అన్ని చోట్లకి వెళ్ళొచ్చినాడు. పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నాడు. కేంద్రం కూడా జోక్యం చేసుకొని న్యాయం చేయమని అడగడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో పోరాటం 2 ఏళ్ళు అయిపోవడం, లోక్సభలో జాతీయ స్థాయిని ఆకర్షించడం, నెక్స్ట్ ప్రధానమంత్రిని కలవడం అనేది ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఆ రీత్యా వెళ్లే అవకాశం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. అందువల్ల వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు ఈ రోజు రేపని చెప్పలేను, కానీ ఈ సంవత్సరం మాత్రం జగన్ గారు ఢిల్లీకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. కేంద్రం కూడా సహజంగా రిప్రజెంటేషన్ తీసుకోవడం కోసం ఇచ్చే ఇంతకు మించిన కారణాలు ఉండవు. అది జరిగితే మంచి చర్చ కాదు కాబట్టి తెలివిగా ఆయన దానికోసం పోతున్నాడు, దీనికోసం పోతున్నాడు అనే చర్చ అయితే సహజంగా వస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాబినెట్ భేటీలకు సంబంధించి మంత్రులతో సమావేశమైనప్పుడు ఎవ్రీ టైం మనం వింటున్నాము కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది అని టీడీపీ వాళ్ళు భావిస్తున్నారో దాన్ని తిప్పుకొట్టడంలో ప్రజానాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఫెయిల్ అయిపోతున్నారు అని ఒక అసహనం చూపిస్తున్నారట. ఏమంటారు? స్వర్ణ గారు, చంద్రబాబు గారి అసహనానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి గ్రౌండ్ రియాలిటీ, కొంత తేడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రెజర్ అనేది ఉంటుంది. రెండోది వ్యూహం, అంటే మంత్రులు సరిగ్గా పనిచేయలేదు, ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదు, చంద్రబాబు గారు చాలా సీరియస్ గా ఉన్నారు అని ఒక వ్యూహాత్మక అసహనం కూడా ఒకటి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. అది ఒక పాలిటిక్స్, చంద్రబాబు గారు మొదటి నుంచి ఉన్న అలవాటు. పాయింట్ ఏంటంటే మంత్రులు గట్టిగా మాట్లాడలేదు. ఏం మాట్లాడాలి పాపం వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు డిఎస్సి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? వాళ్ళు తిట్టాలంతే. జగన్మోహన్ రెడ్డి తిట్టారు కదా ఆల్రెడీ. పాయింట్ ఏంటంటే డిఎస్సికి సంబంధించి మీరు తీసుకోవాలి స్టెప్. అదేంటి, నేను ముందు చెప్పాను కదా, మాజీ ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉన్న నాయకుడు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాడు, మీకు చూపించాడు. అవన్నీ తప్పని చెప్పి అధికారులతో చెప్పించడం కాకుండా మీరు ఒక విచారణ ఏదో ఒక స్థాయిలో వేసి అవన్నీ కరెక్ట్ కాదని, లేదా కరెక్ట్ ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటే ఎఫెక్టివ్ గా మీ నాయకులు జగన్ గారిని ఎదుర్కొంటారు. జగన్ గారు పాయింట్ చెప్తా ఉంటే మీరు ఎదుర్కోండి అంటే ఇంకా తిట్టాలి. జగన్ గారు తిట్టున్నారు కదా ఆల్రెడీ. ఎవరు తిట్టట్లేదు? మా వాళ్ళు తిట్టట్లేదు కదా. జగన్ గారిని తిడుతున్నారు, అందరినీ తిడుతున్నారు. దీనివల్ల తిడతారు. మీరు సరైన ఆయుధాలు ఇస్తే ఆయుధాలతో పోరాడతారు, ఆయుధాలు అయిపోతే బూతులు తిడతారు. అదే జరుగుతుంది. అది మీకే నష్టం. లాకప్ డెత్ కేసు ఉంది విజయవాడ, ఏమని ఎదుర్కోవాలి వైసీపీని? లాకప్ డెత్ జరిగింది నిజం కాదా? మీరు ఇచ్చిన ఛార్జ్ షీట్ లో సమ్ ఎఫ్ఐఆర్ లోనే
స్టేట్ మర్డర్ అని రాసి పెట్టిరి, ఆయన సస్పెండ్ చేసిరి. హ్మ్. గుంటూరులో ఒక మహిళ పట్ల జరిగిన అఘాయిత్యం చిన్నదా? నిజమే కదా. రైతులకు గిట్టుబాటు ధర లేదు, నిజం కాదా? కాబట్టి ఈ సమస్యలు నిజమైనప్పుడు ఏం చేయాలి ఎమ్మెల్యేలు? పొగాకు రైతులుగా ధర లేదని జగన్ గారు అంటారు, ఉందని మీరు పోయి ఏం చేసేది? ఈ ఎమ్మెల్యేలు ఇస్తారా అంటే జేబులో నుంచి? ఇప్పుడు మామిడి రైతుల సమస్య ఉంది, గిట్టుబాటు ధర లేదు, ఇప్పుడు ఇక జిల్లాలో ఆందోళన చేస్తారు. ఏం చేయాలి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు? ఏం చేయాలి వాళ్ళు? పాపము ఉంటే కదా రైతులు కొడతారు కదా, పోతే ఈ అంటారు. కాబట్టి ప్రభుత్వం పాలసీ డెసిషన్లు బాగా చేసుకొని వాళ్ళకి ఆయుధాలు ఇస్తే బాగా పోరాడతారు. మీరు ఆయుధాలు వేయకుండా పోరాడమంటే తిడతారు. దానివల్ల మీకే నష్టం. కాబట్టి తెలుగుదేశం పార్టీ లోకల్ లీడర్లు వాళ్ళ తప్పులు ఉన్నాయి. ఏంటి ఆ తప్పులు? ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, నాయకులుగా ఉన్న వాళ్ళు ఊరి మీద పడి అన్నిట్లో జోక్యం చేసుకొని కబ్జాలు, గొడవలు, దౌర్జన్యాలు చేస్తున్నారు. దాన్ని అడ్డుకోండి. దాన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారా? వాళ్ళు వినరు, ఎమ్మెల్యేలు వినరు. కలెక్టర్లకి, ఎస్పీలకి చెప్పండి, ఎవరైనా చేస్తే ఆడదేయండి. కాబట్టి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆయుధాలు ఇవ్వాలి. ఈ రెండు ఇవ్వకుండా అసహనం వ్యక్తం చేస్తే ఏమొస్తుంది? అంటే మీరు చెప్తున్నవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ వైసీపీ దుష్ప్రచారాలే. ఇప్పుడు మీరు చెప్తున్నవి కూడా ఇది ఒక పెద్ద దుష్ప్రచారమే అని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైన, మంత్రులపైన ఉంది అంటున్నారు. అలా బ్రహ్మాండం చేయడంలో వాళ్ళు కొడుతుంది. ఫెయిల్ అవుతున్నారు. రోజు కొట్లాడుతున్నారు. అదే వాళ్ళకి ఆయుధాలు ఇవ్వకుండా కొట్లాడి బూతులు తిడతా జగన్ గారిని అందరిని తిడుతున్నారు. ఆ పనిలో ఉండరు వాళ్ళు. ఫైటింగ్ వర్కౌట్ కావట్లా. అది పంచాయతీ. మీకు సరైన ఆయుధాలు ఇస్తే వాళ్ళు బాగానే చేస్తారు. సరైన ఆయుధాలు ఇవ్వకపోవడం వల్ల ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మిస్ఫైర్ అయిపోతా ఉంది. ఏం చెప్పాలి వాళ్ళు? జగన్ గారు లేవనెత్తిన ప్రశ్నకి మీరే చెప్పట్లేదే. కాబట్టి మీరు చెప్పాల్సిన సమాధానం చెప్పకుండా కుదరదు. గ్రౌండ్ మీరు రెండోది ఎక్కడ మీరు సరిదిద్దు. ఇప్పుడు ఉదాహరణకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, లీడర్లకు చెప్పకుండా విషయాలు చెప్తున్నారు. కబ్జాలు చేయొద్దండి, ఇదే చివరి మీటింగ్, అవి ఎన్ని రోజులు వాళ్ళు తెలియకుండా చేస్తే కదా. అప్పుడు ఎస్పీలు చెప్పాలి. ఆడ ఎస్పీలకి, కలెక్టర్లు చెప్పేసినారంటే రెండో రోజు సెట్ చేస్తారు. ఆడేమో ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కానీ అంటారు, ఇక్కడ వచ్చి మీరు బాగా చెప్పండి అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. కాబట్టి మా ఎమ్మెల్యేలు ఏం తప్పు చేయలేదు చెప్పండి చంద్రబాబు గారిని చూద్దాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా హెచ్చరిస్తున్నాడు కదా, ఇదే చివరి పోటీ అవుతుంది మీకు, తాట తీస్తాను, వాళ్ళ ఎమ్మెల్యేలని అంటున్నాడు కదా. అనకుండా మా ఎమ్మెల్యే చేసింది కరెక్ట్ అని చెప్పి మోదీలోకి వచ్చి చెప్పండి చూద్దాం. చెప్పలేదు, ఎందుకంటే మీకు తెలుసు మీ ఎమ్మెల్యే చేసింది కరెక్ట్ కాదు. మీరు మాత్రం కరెక్ట్ ఆయుధం ఎంచుకొని ఎమ్మెల్యేలకు మాత్రం రాంగ్ ఆయుధం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు?